తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ గేమ్ మామూలుగా లేదు. 2026 ఎలక్షన్స్‌లో ఏఐఏడీఎంకేకి పడాల్సిన యాంటీ ఇంక్యుబెన్సీ ఓట్లు లాగేసుకొని మళ్ళీ సీఎం కుర్చీ ఎక్కడానికి ఎంకే స్టాలిన్ ఏసిన ఒక మ్యాసివ్ మాస్టర్ స్కెచ్చే ఈ తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ అని చెన్నై పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తుంది. డైరెక్ట్‌గా కొట్టుకుంటే గెలవటం కష్టమని తెలుసుకొని తన మీద ఉన్న వ్యతిరేకత మొత్తం అపోజిషన్‌కి వెళ్లకుండా ఒక కొత్త స్టార్‌ని దించి ఆ ఓట్లను చీల్చడం అనే కాన్సెప్ట్ వింటే మీకు దిమ్మ తిరిగిపోతుంది. విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఓన్‌గా వస్తున్నారని అందరూ అనుకుంటున్నారు కానీ అసలు గ్రౌండ్ లెవెల్‌లో జరిగే రాజకీయం చూస్తే ఇది డీఎంకే బ్యాక్ ఎండ్ నుంచి నడిపిస్తున్న ఒక సైలెంట్ ఆపరేషన్ అని చాలా మంది నమ్ముతున్నారు. మొన్నటిదాకా సినిమాలు చేసుకునే విజయ్ సడన్ గా పాలిటిక్స్ లోకి వచ్చి 2026 ఎలక్షన్స్ కి డైరెక్ట్ గా రెడీ అవ్వడం వెనుక చాలా పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది. మీరు ఒకసారి గట్టిగా ఆలోచించండి. జనాలకి రూలింగ్ పార్టీ మీద ఉన్న కోపం అపోజిషన్ కి వెళ్లకుండా విజయ్ వైపు మళ్లిస్తే ఆ ఓట్ స్ప్లిట్ వల్ల ఆటోమేటిక్ గా మళ్ళీ డీఎంకేనే గెలుస్తుందని ఒక స్ట్రాంగ్ నడుస్తుంది. కానీ అసలు నిజంగా విజయ్ కి తెలియకుండానే ఆయన స్టాలిన్ వేసిన ట్రాప్ లో పడ్డారా, లేక ఇది నిజంగానే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సీక్రెట్ డీలా? ఈ సీక్రెట్ డీల్ విషయం పక్కన పెడితే అసలు గ్రౌండ్ లెవెల్‌లో డీఎంకే నాయకులు ఓపెన్‌గా విజయ్‌కి వచ్చే ప్రతి ఓటు డీఎంకేకే లాభమని ఎందుకు డైరెక్ట్‌గా చెప్పేశారు? వాళ్ళు అంత కాన్ఫిడెంట్‌గా ఒక కొత్త పార్టీని డీఎంకే బి టీమ్ అని ముద్ర వేయడం వెనుక ఉన్న అసలు మ్యాథ్ ఏంటో తెలిస్తే పాలిటిక్స్‌లో మైండ్ గేమ్ ఎలా ఉంటుందో మీకు పక్కా అర్థమవుతుంది. మీ అందరికీ తెలిసిన బేసిక్ లాజిక్ ఒకటి ఉంది. ఎప్పుడైనా ఒక స్టేట్‌లో రూలింగ్ పార్టీ మీద జనాలకి కోపం ఉంటే ఎలక్షన్ టైంలో ఆ కోపమంతా డైరెక్ట్‌గా మెయిన్ అపోజిషన్ పార్టీకి ఓట్స్ రూపంలో వెళ్తుంది. తమిళనాడులో కూడా సేమ్ ఇంతే. డీఎంకే మీద ఉన్న యాంటీ ఇంక్యుబెన్సీ అంతా ఏఐఏడీఎంకేకి వెళ్ళాలి. కానీ ఇక్కడే స్టాలిన్ తన మాస్టర్ మైండ్ గేమ్ ఆడారని గట్టి టాక్ నడుస్తుంది. ఏఐఏడీఎంకేకి ఆ ఓట్స్ వెళ్తే డీఎంకేకి చాలా రిస్క్. అదే టైంలో ఎవరో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న కొత్త లీడర్ ని ఫీల్డ్ లోకి దింపితే ఎగ్జాక్ట్ గా ఇక్కడ విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు జనాలకి డీఎంకే మీద ఉన్న కోపం ఏఐఏడీఎంకేకి వెళ్లకుండా మధ్యలో విజయ్ తీసుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా వచ్చిన పిఓఎల్ఐక్యూ మరియు లోక్ పోల్ సర్వేస్ క్లియర్ గా ఒక విషయం చెప్పేశాయి. ఈ 2026 ఎలక్షన్స్ లో విజయ్ టీవీకే పార్టీకి దగ్గరగా 10 నుంచి 24% దాకా ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని. కానీ సీట్స్ మాత్రం 8 నుంచి 18 వస్తాయి అంతే. ఈ 20% ఓట్ షేర్ ఎవరిది? పక్కాగా అపోజిషన్ కి పడాల్సిన ఓట్స్. ఇది డైరెక్ట్ గా స్టాలినేషన్ స్కెచ్ అని ఎందుకు అంటున్నారో ఇంకో పాయింట్ చూడండి. ఏప్రిల్ 23, 2026 జరిగిన పోలింగ్ లో విజయ్ స్వయంగా త్రిచి ఈస్ట్ నుంచి పోటీ చేశారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది డీఎంకే కి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఏరియా. అక్కడ విజయ్ వచ్చి పోటీ చేయడం వల్ల ఏఐఏడీఎంకే కి పడాల్సిన మైనారిటీ మరియు అర్బన్ యూత్ ఓట్స్ అన్ని టీవీకేకి వెళ్ళిపోతున్నాయి. ఒక సింపుల్ లెక్క చెప్తా వినండి. ఒక నియోజకవర్గంలో 100 ఓట్స్ ఉన్నాయనుకోండి, డీఎంకే వాళ్ళకి ఉన్న స్ట్రాంగ్ కేడర్ వల్ల ఒక 40 ఓట్స్ ఫిక్స్ గా పడిపోతాయి. ఇప్పుడు ఏఐఏడీఎంకే గెలవాలంటే మిగిలిన 60 ఓట్స్ లో మినిమం 41 రావాలి. కానీ మధ్యలో విజయ్ వచ్చి ఆ 60 ఓట్స్ లో ఒక 20 ఓట్స్ లాగేసుకుంటే ఏఐఏడీఎంకేకి వచ్చేది జస్ట్ 40. అప్పుడు ఎవరు గెలుస్తారు? మళ్ళీ డీఎంకేనే గెలుస్తుంది. ఇదండి అసలు మాస్టర్ స్ట్రోక్ మ్యాథ్ అంటే. తమిళనాడులో సిపిఐ సెక్రటరీ వీరపాండియన్ కూడా మొన్న ఇదే పాయింట్ ని ఓపెన్ గా చెప్పేశారు. విజయ్ ఓట్ షేర్ పెరిగితే అది డైరెక్ట్ గా డీఎంకేకే అడ్వాంటేజ్ అని. ఇది విన్న తరువాత ఏఐఏడీఎంకే వర్గాలు కూడా చాలా అలర్ట్ అయ్యాయి. వాళ్ళు డైరెక్ట్ గా టీవీకేని డీఎంకే బి టీమ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. కానీ టీవీకే నాయకులు మాత్రం ఇది పిచ్చలైట్, మేము ఎవ్వరి బి టీం కాదని గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో టీవీకే లీడర్ ఒకరు మాట్లాడుతూ మాకు బీజేపీ ఐడియాలజికల్ గా శత్రువు అయితే డీఎంకే మాకు పొలిటికల్ గా మెయిన్ శత్రువు. స్టాలిన్ ఫ్యామిలీ పాలిటిక్స్ మీద మేము డైరెక్ట్ గా ఫైట్ చేస్తున్నామని క్లియర్ గా చెప్పారు. జనాల్లో కూడా విజయ్ కి మంచి క్రేజ్ ఉంది, ఎస్పెషల్లీ యూత్ మరియు ఫస్ట్ టైం ఓటర్స్ లో. వాళ్ళంతా సిస్టమ్ మారాలని విజయ్ వెనుక వెళ్తున్నారు కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వేసే ఓట్ ఇంకో విధంగా మళ్ళీ స్టాలిన్ ని పవర్ లో కూర్చోబెడుతుందని పెద్ద పెద్ద అనలిస్టులు అంటున్నారు. రాజకీయాల్లో ఎవరు ఎవరికి మిత్రులు కాదు. కానీ ఇలాంటి ఒక పెద్ద ఓట్ స్ప్లిట్ జరుగుతుందని తెలిసి కూడా డిఎంకే ఎందుకు విజయ్ మీద అంత గట్టిగా అటాక్ చేయడం లేదు? ఎక్కడో చిన్న సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో పెద్ద డౌట్ వస్తుంది. విజయ్ కి ఈ ఈక్వేషన్స్ అన్ని తెలియవా? ఆయన లాంటి ఒక పెద్ద స్టార్ ఇంత చిన్న లాజిక్ ని మిస్ అయ్యారా? లేక ఈ ఎలక్షన్ లో జస్ట్ తన స్ట్రెంగ్త్ ఏంటో టెస్ట్ చేసుకొని 2031కి ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లా వాడుతున్నారా? కానీ అసలు మైండ్ బ్లాక్ అయ్యే విషయం
విషయం ఏంటంటే గ్రౌండ్ లెవెల్‌లో డీఎంకే కేడర్ మరియు టీవీకే కేడర్ మధ్య జరుగుతున్న సీక్రెట్ అండర్‌స్టాండింగ్ చూస్తే ఇది జస్ట్ పొలిటికల్ మ్యాథ్ కాదు. దీని వెనుక ఇంకో చీకటి కథ ఉందని మీకు అర్థమవుతుంది. ఆ కథ ఏంటో తెలుసా? ఈ సీక్రెట్ అండర్‌స్టాండింగ్ గురించి బయట ఎక్కువ ఎవ్వరు మాట్లాడరు కానీ, ఒకసారి మీరు డీఎంకే కేడర్ బిహేవియర్‌ని అబ్జర్వ్ చేస్తే అసలు రంగు బయటపడుతుంది. విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి డీఎంకే లీడర్స్ ఆయన్ని తిడుతున్నట్టే తిడుతూ, ఇంకోవైపు ఆయనకి కావాల్సిన స్పేస్ అంతా సైలెంట్‌గా ఎలా క్రియేట్ చేస్తున్నారు అనే పాయింట్ ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. విజయ్ తన ఫస్ట్ పార్టీ కాన్ఫరెన్స్‌లో స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ మరియు కరప్షన్ మీద మాట్లాడుతుంటే, డీఎంకే సోషల్ మీడియా టీమ్స్ చాలా లైట్ తీసుకున్నాయి. ఇక్కడే మనకి షాడో సపోర్ట్ అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో డీఎంకేకి మెయిన్ భయం ఏఐఏడీఎంకే కాదు, వాళ్ళకి ఉన్న యాంటీ ఓట్ అంతా ఒక్కచోటే గ్యాదర్ అవ్వకుండా చూడటం. దీనికోసమే విజయ్ ని ఒక ప్రెషర్ రిలీజ్ వాల్వ్ లా వాడుకుంటున్నారు అని అనలిస్టులు గట్టిగా చెప్తున్నారు. అంటే జనాలకి ఉన్న కోపం అంతా గ్యాస్ లా బయటికి వెళ్ళిపోవడానికి విజయ్ ఒక అవుట్లెట్ లా పనిచేస్తున్నారు కానీ అల్టిమేట్ గా పవర్ మాత్రం స్టాలిన్ దగ్గరే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే 2026 బడ్జెట్ సెషన్స్ లో కూడా డీఎంకే కేబినెట్ మినిస్టర్స్ విజయ్ గురించి మాట్లాడేటప్పుడు చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఆయన ఒక యాక్టర్, ఆయనకి ఏమీ తెలియదు అనే రేంజ్ లో చిన్న చూపు చూస్తూ మాట్లాడుతున్నారు తప్ప ఆయన్ని ఒక పొలిటికల్ థ్రెట్ లా చూడటం లేదు. ఇది కావాలనే చేస్తున్న ఒక సైక్ వార్. ఇంకో షాకింగ్ పాయింట్ ఏంటంటే ఐపాక్ లాంటి బిగ్ స్ట్రాటజీ టీమ్స్ వెనుక ఉన్న క్యాలిక్యులేషన్స్. జనరల్ గా ఒక స్టేట్ లో ముగ్గురు పోటీ చేయడం ఉంటే అది ఎప్పుడైనా రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్. హిస్టరీలో మనం చూసాం. 2006 ఎలక్షన్స్ లో విజయ్ ఖాన్ డీఎంకేకి హెల్ప్ అయ్యారు. 2014లో మోదీ వేవ్ లో స్ప్లిట్ ఓట్స్ వల్ల ఎవరు గెలిచారో మనకు తెలుసు. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా అదే రిపీట్ చేస్తున్నారు. విజయ్ తమిళ్ నేషనలిజం మరియు ద్రవిడియన్ ఐడియాలజీని మిక్స్ చేసి మాట్లాడటం వల్ల ఏఐఏడీఎంకేకి ఉన్న కోర్ రూల్ బేస్ మరియు బీజేపీకి వెళ్లే అర్బన్ యూత్ బేస్ రెండు స్ప్లిట్ అవుతున్నాయి. అసలు గట్టిగా మాట్లాడితే విజయ్ మాట్లాడే ప్రతి మాట డిఎంకే ఐడియాలజీకి దగ్గరగానే ఉంటుంది. కానీ ఆయన కొత్త ప్యాకేజింగ్ లో వస్తున్నారు అంతే. ఈ లాజిక్ తెలిసిన ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ రెడ్డిపాటి పళనిస్వామి మొన్న కోయంబత్తూరులో ఒక మీటింగ్ లో నిజమైన అపోజిషన్ మేము మాత్రమే, కొత్త పార్టీలన్నీ డిఎంకే స్క్రిప్టెడ్ డ్రామాస్ అని గట్టిగా చెప్పారు. కానీ విజయ్ ఫాలోవర్స్ మాత్రం ఇదంతా తప్పు, టీవీకే పార్టీ డైరెక్ట్ గా డిఎంకే కరప్షన్ మీద ఫైట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. విజయ్ ని ఫీల్డ్ లోకి దించడం వల్ల బీజేపీకి వచ్చే ఓట్ షేర్ కూడా గట్టిగా దెబ్బతింటుంది. తమిళనాడులో బీజేపీ రైస్ అవుతుందని స్టాలిన్ కి భయం ఉంది. అందుకే ఆ హిందుత్వ ఓట్స్ ని కూడా కట్ చేయడానికి విజయ్ లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న పర్సన్ కావాలి. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ మ్యాప్ చూస్తే అన్ని పార్టీస్ విజయ్ వైపు చూస్తున్నాయి, కానీ కంట్రోల్ మాత్రం చెన్నై ఫోర్ట్ లోనే ఉంది. ఈ గేమ్ అంతా చూస్తుంటే విజయ్ నిజంగానే కింగ్ అవడానికి వచ్చారా, లేక సీఎం కుర్చీని ఇంకో 5 ఏళ్లు స్టాలిన్ దగ్గరే ఉంచడానికి కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తున్నారా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దగ్గర దగ్గర దొరికేసింది అనుకునే లోపు విజయ్ తీసుకున్న ఒక సడన్ డెసిషన్ మొత్తం సినారియోని మార్చేసింది. అదేంటంటే విజయ్ సడన్ గా తీసుకున్న ఆ డెసిషన్ ఏంటంటే ఎవ్వరూ ఊహించని విధంగా నో అలయన్స్ పాలసీ అనౌన్స్ చేసి ఒంటరిగా పోటీ చేయడం. అప్పటిదాకా బి టీం అని ముద్రలు వేసిన వాళ్ళందరి నోర్లు మోయించేలా విజయ్ తన పార్టీ క్యాడర్ కి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మన ఫైట్ లో కాంప్రమైజ్ లేదు, ఈవెన్ ఇఫ్ ఇట్ హెల్ప్స్ అపోజిషన్. ఇది వినటానికి సింపుల్ గా ఉన్న దీని వెనుక ఉన్న ఇంపాక్ట్ మామూలుగా లేదు. జనరల్లీ డిఎంకే కి ఉన్న పెద్ద స్ట్రెంగ్త్ వాళ్ళు ఇచ్చే స్కీమ్స్. విజయ్ ఇప్పుడు డైరెక్ట్ గా ఆ స్కీమ్స్ లో ఉన్న కరప్షన్ ని, అసలు జనాలకి అందాల్సిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనే పాయింట్ ని గట్టిగా లాగారు. దీంతో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆడవాళ్ళు కూడా సరే విజయ్ చెప్పేది కూడా నిజమే కదా అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇక్కడే అసలు స్క్రిప్ట్ రివర్స్ అయింది. స్టాలిన్ వేసిన ప్లాన్ లో విజయ్ ఒక ఓట్ స్ప్లిట్టర్ గా ఉండాలి, కానీ ఇప్పుడు ఆయన ఓట్ స్నాచర్ గా మారిపోయారు. అంటే అపోజిషన్ ఓట్ ని మాత్రమే కాదు, రూలింగ్ పార్టీ ఓట్ ని కూడా గట్టిగా లాగేస్తున్నారు. ఈ చేంజ్ చూశాక డిఎంకే హైకమాండ్ లో టెన్షన్ మొదలైంది. మొన్న ఒక సీక్రెట్ సర్వే రిపోర్ట్ లో బయటపడిన విషయం ఏంటంటే విజయ్ వల్ల డిఎంకేకి దగ్గర దగ్గరగా 5 to 7% ఓట్ షేర్ తగ్గే ఛాన్స్ ఉందని. ఇది చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే తమిళనాడులో 2 to 3% ఓట్ డిఫరెన్స్ తోనే గవర్నమెంట్ మారిపోతుంది. మరి అలాంటిది 5% అంటే సీన్ సిటార్ అయిపోయినట్టే. ఇప్పుడు డిఎంకే సోషల్ మీడియా టీమ్ స్ట్రాటజీ మార్చేశాయి. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాళ్ళు సడన్ గా విజయ్ సినిమాల్లో ఉన్న లాజిక్ల మీద, ఆయన పర్సనల్ లైఫ్ మీద ట్రోల్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు విజయ్ పార్ట్నర్ కాదు, డైరెక్ట్ గా కాంపిటేటర్ అయిపోయారు.
అసలు ట్విస్ట్ ఏంటంటే విజయ్ ఇప్పుడు ఏఐఏడీఎంకేతో కూడా దూరం మెయింటైన్ చేస్తున్నారు. ఎవరితోనూ అలయన్స్ లేదు. మేము ఒంటరిగా పోరాటం చేస్తామని చెప్పడం వల్ల జనాలకి ఆయన మీద నమ్మకం పెరిగింది. అబ్బా! ఈయన ఎవరి మాట వినట్లేదు. నిజంగానే ఏదో చేద్దామని వచ్చాడు అనే ఫీలింగ్ పబ్లిక్‌లోకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడే మనం గట్టిగా ఆలోచించాలి. విజయ్ ఇలా ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఫైనల్‌గా లాభం ఎవరికి? యాంటీ డీఎంకే ఓట్స్ స్ప్లిట్ అవ్వడం పక్కా. కానీ ఆ స్ప్లిట్‌లో ఎక్కువ షేర్ విజయ్‌కి వెళ్తే ఏఐఏడీఎంకే మొత్తం వాష్ ఔట్ అయిపోయే డేంజర్ ఉంది. అప్పుడు ఆటోమేటికల్లీ మల్టీ కార్నర్డ్ కాంటెస్ట్‌లో డీఎంకేకే అడ్వాంటేజ్ ఉంటుందని ఇప్పటికీ కొంతమంది నమ్ముతున్నారు. అంటే విజయ్ అటాక్ చేస్తున్నా అది కూడా ఒక డబుల్ గేమ్‌లో భాగమేనని కొంతమంది అనలిస్టులు గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పొలిటికల్ టేక్ ఓవర్‌లో స్టేట్ వర్సెస్ సెంట్రల్ అనే యాంగిల్ కూడా ఉంది. విజయ్ పార్టీ వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారనే సందేహం కూడా చాలా మందికి ఉంది. ఎందుకంటే డీఎంకేని తమిళనాడులో ఎవ్వరూ ఆపలేరని అనుకుంటున్న టైంలో విజయ్ ఎంట్రీ ఇవ్వడం, ఆయనకి తోడుగా కొన్ని బిగ్ మీడియా హౌసెస్ మరియు కార్పొరేట్ జెయింట్స్ బ్యాకింగ్ ఇవ్వడం చూస్తుంటే ఇది స్క్రిప్టే అని గట్టిగా అనిపిస్తుంది. అసలు విజయకాంత్ టైంలో ఏం జరిగిందో గుర్తుందా? ఆయన 8% ఓట్ షేర్ లాగేసి డీఎంకేని అపోజిషన్ లో కూర్చోబెడతా అని చెప్పారు. కానీ ఆయన వల్ల ఏఐఏడీఎంకే గెలిచింది. ఇప్పుడు సేమ్ థింగ్ రిపీట్ అవ్వబోతుందా? డీఎంకే మినిస్టర్స్ ఇప్పుడు ఓపెన్ గా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారంటే వాళ్ళల్లో భయం ఎంత ఉందో మనకి అర్థమవుతుంది. విజయ్ తన స్పీచెస్ లో కుట్ర అనే వర్డ్ ఎక్కువ వాడుతున్నారు. అంటే తన చుట్టూ జరుగుతున్న ఈ బి టీమ్ ఎలిగేషన్స్ ని తిప్పికొట్టడానికి ఆయన గట్టిగా ట్రై చేస్తున్నారు. నేను ఎవరి ముందు తల వంచును అని ఆయన అంటున్న మాటలు జనాలకి గట్టిగా ఎక్కేస్తున్నాయి. కానీ పోల్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఎమోషన్ మాత్రమే సరిపోదు. బూత్ లెవెల్లో కేడర్ ఉండాలి. డీఎంకేకి ఉన్న మ్యాసివ్ నెట్వర్క్ ముందు విజయ్ కొత్త పార్టీ నిలబడగలదా? ఒకవేళ నిలబడగలిగితే అది స్టాలిన్ కి తన లైఫ్ లోనే బిగ్గెస్ట్ షాక్ అవుతుంది. కానీ ఫైనల్ గా జనం గుండెల్లో ఏముందో ఎవ్వరికీ తెలియదు. అసలు 2026 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక ఒకవేళ మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ వస్తే అప్పుడు విజయ్ సపోర్ట్ ఎవరికి ఇస్తారు? అప్పుడు స్టాలిన్ కా లేక అపోజిషన్ కా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దగ్గరే అసలు ద మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. కానీ రిజల్ట్స్ రాకముందే తమిళనాడు పాలిటిక్స్ ని ఒక షేక్ ఆడించిన ఒక సీక్రెట్ డాక్యుమెంట్ బయటకు వచ్చింది. ఆ డాక్యుమెంట్ లో ఉన్న విషయాలు చూస్తే అసలు ఈ ఎలక్షన్ గేమే కాదు, ఇది ఒక పెద్ద కార్పొరేట్ లెవెల్ పొలిటికల్ టేక్ ఓవర్ అని మీకు అర్థమవుతుంది. ఆ డాక్యుమెంట్ లో ఏముంది? చూశారు గదా! తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు ఒక తల తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్‌లా మారిపోయాయి. ఒకవైపు స్టాలిన్ మాస్టర్ స్కెచ్‌తో యాంటీ ఇంక్యుబెన్సీ ఓట్స్ చీల్చాలని చూస్తుంటే, ఇంకోవైపు విజయ్ నేను ఎవ్వరి మాట విననంటూ తన ఓన్ గేమ్ స్టార్ట్ చేశారు. అసలు ఈ గేమ్‌లో ఎవరు మాస్టర్ మైండ్, ఎవరు పాన్ అనేది పక్కన పెడితే అల్టిమేట్‌గా దెబ్బతినేది మాత్రం కామన్ మ్యానే. రాజకీయాల్లో బయటికి తిట్టుకుంటూ లోపల మాత్రం కుర్చీ కోసం డీలులు మాట్లాడుకునే బ్యాచ్‌లు చాలా ఉంటాయి. విజయ్ ఎంట్రీ వల్ల డీఎంకే గెలుస్తుందా? లేక స్టాలిన్ వేసిన స్కెచ్ రివర్స్ కొట్టి విజయే కింగ్ అవుతాడా అనేది త్వరలో తెలియబోతుంది. ఇంత డెప్త్‌లో ఎవ్వరు చెప్పని విషయాలు మన ఛానల్‌లో తప్ప మీకు బయటెక్కడా దొరకవు. ఇలాంటి సీక్రెట్ ఫైల్స్ ఇంకా చాలా ముందు ముందు వస్తాయి. అవి మిస్ అవ్వకూడదు అంటే మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మీరు ఇచ్చే సపోర్టే మాకు ఇంకా మంచి టాపిక్స్‌తో మీ ముందుకు రావడానికి బూస్ట్ ఇస్తుంది.